చాయ్ గవ్వ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తా, చూసేయండి. వీళ్ళు 3 పూట్ల అన్నం లేకుండా అయినా ఉంటారేమో గానీ ఈ చాయ్ గవ్వ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేరు. ఈ గవ్వ అనేది చాలా డిఫరెంట్ కలర్ అయితే ఉంటది, టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అలా అని చెప్పి పెద్ద పెద్ద లోటాయిలు అయితే తాగరు. తాగడానికి ఇలా చిన్న లోటాయిలు అయితే పోసేయాలన్నమాట. గవ్వ అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ చెప్పుకోలేము అసలు. కానీ ఇది తాగడం హెల్త్ కి చాలా మంచిదంట. నాకు లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తోడుండి ముందుకు నడిపించే నా బెస్ట్ ఫ్రెండ్ మా అన్న. ఒక వెన్నుపూస లెక్క. మీ లైఫ్ లో కూడా ఒకరు ఉంటారు కదా, వాళ్ళ పేరు కామెంట్ చేయండి. దివాని ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. అక్కడ కనిపించే 2 రూమ్లు వచ్చేసి రెస్ట్ రూమ్స్ అనమాట. నైట్ టైం ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి. మన ఇంట్లో హాల్ ఎలా ఉంటుందో ఇక్కడ దివాని అనేది సపరేట్ గా ఉంటది హాల్ లాగా. సార్ వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి ఉండే పాత వస్తువులన్నింటినీ ఇట్లా మెమొరబుల్ గా పెట్టుకున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఎర్రచాయి. ఎర్రచాయిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆకుతో పెడతారు, రెండోది వచ్చేసి లెప్టోన్లతో కూడా పెడతారు. గవ్వ అయినా చాయ్ అయినా ఉత్తదే తాగలేకపోతే ఇట్లా ఖర్జూరం నంచుకుంటూ తాగొచ్చు అనమాట. టేస్ట్ మాత్రం బాగుంటది ఇట్లా ఖర్జూరం నంచుకుంటూ. దివాని అండ్ చాయ్ గవ్వ అంటే ఎలా ఉంటుందో చూసారు కదా. చాయ్ గవ్వ ఎలా రెడీ చేస్తారో చూడాలంటే ఫుల్ వీడియో ప్రొఫైల్ కింద చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.